ఇందాక జరిగిన గొడవకి నేను సారీ చెప్తున్నాను కీర్తి. జరిగింది గొడవ కాదు విష్ణు, అవమానం. 10 మందిలో నాకు అవమానం జరిగిందంటే దానికి కారణం ఆ వేద. నా లైఫ్లో ఎప్పుడూ ఇంత అవమానం నేను ఫేస్ చేయలేదు. ఆ ఇంట్లో వాళ్ళంతే, డబ్బును వాళ్ళని చూస్తే ఓర్చుకోలేరు. కానీ నువ్వుండగానే ఆ వేద అలా అవమానించిందంటే? చెప్పాను కదా, ఇంటి దగ్గర అయింది కాబట్టి నేను సైలెంట్గా ఉన్నాను. ఇదే గొడవ బయట జరుగుంటే ఆ వేదకి సరైన సమాధానం చెప్పుండేవాణ్ణి. ఇక్కడ గొడవ పెద్దదైతే మా అమ్మ బయటకు వస్తుంది. తను వస్తే వాళ్ళ గురించి ఏం మాట్లాడదు, నాదే తప్పంటుంది. అందరి ముందు నువ్వు బ్యాడ్ అవ్వకూడదని నేను నీతో సారీ చెప్పించాను కీర్తి. కానీ ఇక్కడ జరిగిన అవమానాన్ని నా లైఫ్లో మర్చిపోలేను. అది మర్చిపోవాలంటే ఆ వేదకి అంతకంత అవమానం జరగాలి. వేదకి తగిన బుద్ధి చెప్పాలి. నిజంగా నువ్వు నన్ను ప్రేమించే మాట నిజమే అయితే నువ్వు ఈ పని చేసి తీరాలి. తప్పకుండా. ఆ కుటుంబాన్ని మా వాళ్ళ నుంచి ఎలా దూరం చెయ్యాలి, వాళ్ళని మా ఇంటి ముందు నుంచి ఎలా పంపించేయాలని వెయిట్ చేస్తున్నాను. అది ఖచ్చితంగా చేస్తాను. నీకు జరిగిన అవమానానికి వాళ్ళకి తగిన బుద్ధి చెప్తాను. ఇవన్నీ వదిలే, నువ్వు బయలుదేరు. ఓకే, బాయ్. బాయ్. ఆ అమ్మాయికి నీకు ఉన్నది కేవలం ఫ్రెండ్షిప్పేనా? ఏ ఫ్రెండ్షిప్ చేయడం తప్ప? ఫ్రెండ్షిప్ చేయడం తప్పనడం లేదు. ఎలాంటి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయాలనేది నువ్వే ఆలోచించుకోవాలి. ఆ చైర్మన్ వాళ్ళకి అత్తయ్య వాళ్ళకి గొడవలు ఉన్న విషయం నీకు తెలుసు కదా. ఇప్పుడు వాళ్ళు పైకి మారిపోయినట్టుగా మంచి వాళ్ళగా నటిస్తున్నారు. కానీ వాళ్ళు నువ్వు అనుకున్నంత మంచి వాళ్ళైతే కాదు. నీ మంచి కోరుకునే వాళ్ళని దగ్గర పెట్టుకోవాలి, కానీ చెడు చేద్దామనే ఆలోచన ఉండే వాళ్ళని ఎప్పటికీ దగ్గరికి రానివ్వకూడదు విష్ణు. ఓహో, అయితే కీర్తి వాళ్ళ పేరెంట్స్ మంచి వాళ్ళు కాదన్నమాట. నా మంచి కోరుకునే వాళ్ళు కాదన్నమాట. మరి నా మంచి కోరుకునే వాళ్ళు ఎవరున్నారు ఇక్కడ? అలా అంటావేంట్రా విష్ణు? మేమంతా ఉన్నాం కదా. అది మీరు చెప్పాలి. అంటే నీ మంచి కోరుకునే వాళ్ళు ఇక్కడ ఎవరూ లేరా? అత్తయ్య, మావయ్య? వాళ్ళ విషయం పక్కన పెట్టు. వాళ్ళు నన్ను కన్నారు కాబట్టి నన్ను ప్రేమిస్తారు. కోపం అనిపించినా భరిస్తారు. వాళ్ళు కాకుండా నా మంచి కోరుకునే వాళ్ళు ఎవరిక్కడ? అవసరాల కోసం ఉండేవాళ్ళు ఒకరు, గతి లేకుండేవాళ్ళు ఒకరు. విష్ణు అరవకంచి. మా నాన్న అరిస్తేనే నేను భయపడను, ఇంకా నీకు భయపడతాను అనుకుంటున్నావా? కీర్తి నాకు ఫ్రెండ్, వాళ్ళ పేరెంట్స్ కూడా నాకు బాగా కావాల్సిన వాళ్ళు. నాకు బాధ వస్తే వాళ్ళు ఓదార్చారు, కష్టం వచ్చిందంటే నాతో నిలబడ్డానికి సిద్ధంగా ఉన్నారు. ఏది మంచో ఏది చెడో అని తెలుసుకోలేనంత చిన్న పిల్లోడ్నేం కాదు. ఇంకెప్పుడు నాకు ఈ ఉచిత సలహాలు ఇవ్వకండి. విష్ణు, చూసావరాలుడు ఎలా మారిపోయాడో? చూసావాలుడు వాడేం మాట్లాడుతున్నాడో? వీడికి బాధ అనిపిస్తే వాళ్ళు కన్నీళ్లు తుడిచారంట, వీడికి కష్టం వస్తే వాళ్ళు ఆదుకుంటారంట. ఆ రోజు వాళ్ళ ఇంటి నుంచి వస్తున్నప్పుడే నీకు చెప్పాను, వీడి ప్రవర్తన ఏదో తేడాగా ఉంది అని. ఇప్పుడు చూస్తున్నావు కదా, అన్నయ్య వదిన మీదున్న కోపాన్ని తీర్చుకోవడం కోసం వీణ్ణి పావుగా వాడుకుంటున్నారు. అనుమానమే లేదలుడు. మా నీ అనుమానమే నిజమైన విష్ణువుని అడ్డు పెట్టుకుని ఆ చైర్మన్ అత్తయ్య వాళ్ళని వెన్నుపోటు పొడవాలని చూసిన లోపలున్నది అన్నపూర్ణమ్మ కాదు మావా, భద్రకాళి. ఆవిడ్ని తట్టుకొని నిలబడ్డం ఈ బచ్చాగాళ్ళ వల్ల కాదు. పద. ఏంటండి ఇందాకటి నుంచి అలా తిరుగుతున్నారు? తిన్నదరక్కేమో. అరక కాదత్తమ్మా, ఏం ఊసిపోక. ఉదయం నుంచి కిచెన్ లో ఓ గడి తిప్పి గొడి జగరి చేశానా? నువ్వొక్కడవే పనిచేస్తున్నావా?
ఇంట్లో అందరూ పనిచేస్తున్నారుగా. థ్యాంక్స్. ఇదిగో లైఫ్ లో పని చేయడం ఒకటే కాదు, కాస్తంత కళాపాసం ఉండాలి, సరదా సంతోషం కూడా ఉండాలి. ఇప్పుడు ఏమైంది బావా? చేతులు లాగేస్తున్నాయి అంజీ. పేకాడదామంటే ఫ్రెండ్స్ ఎవరు లేరు. పోనీ ఏ చెట్టు కింద వెతుక్కుందామంటే డే ఎఫెక్ట్ కూడా కాదు. ఎంతసేపు ఆ దిక్కుమాలిన పేక గురించి తప్ప వేరే మాటేం ఉండదా మీ నోటి వెంట? ఇదిగో తిట్టాలంటే నన్ను తిట్టు, అంతేగాని పేక ముక్కలు ఏమనుకో, కళ్ళు పోతాయి. హ, నేను మొక్కలు కలిపి ఆట వేసానంటే ఆస్తులు ఆరతి కర్పూరం అయిపోతాయిగా. ఇప్పటి వరకు నువ్వు చేసిన ఘనకార్యం అదేగా. పెద్ద ఆటగాడిలా మాట్లాడుతున్నావు. ఎంత అవమానం. ఇదిగో డైలాగ్ కొట్టం కాదు, నీకు దమ్ముంటే ధైర్యం ఉంటే నాతో పేకటాడు, అప్పుడు చెప్తాను. అప్పుడు మీ అల్లు టాలెంట్ ఏంటో తెలుస్తుంది. చాలే ఊరుకోండి. మా అమ్మ మీతో పేకాటాడాలా బుద్ధి లేకుండా? మీ అమ్మ ఏంటి? మీరు ఎవరైనా సరే, నువ్వైనా సరే, ఎవరైనా సరే, బస్తీ మే సవాల్. ఇదిగో చూసుకోండి ఎవరైనా సరే. ఇదిగో ఉంగరం పందెంగా పెడుతున్నాను. అది దమ్ముంటారంటే ఎవరైనా సరే. అత్త సొమ్ము అల్లుడు దానం అంటే ఇదేనేమో. ఈ ఉంగరం నేను నీ పెళ్లికి పెట్టిందేగా. ఏంటి ఎవరికి దమ్ములు లేవా? నీకు లేదా? ఏ అత్తమ్మా వెయ్యి పేక వెయ్యాలుడు. ఉండరా అంజీ. అబ్బా ఓ నీలుగుతున్నాడు కదా, పందెం కూడా పెట్టాడు ఉంగరాన్ని. ఆట వెయ్యలేడు. అబ్బా ఇది క్రీడా స్ఫూర్తి అంటే. పాపా కొంచెం అడిల్లమ్మా, కొంచెం అడిల్లు. కూర్చో. ఇదిగో కోజి అంతే. నువ్వంటే నాకిష్టం. ఈ ప్యాక్ అంటే నాకిష్టం. అత్తమా ఎత్తుగా. వెయ్యి షో. అమ్మమ్మ గెలిచింది. అత్తమ్మా నా ఉంగరం పోయింది. నేను పెట్టిన ఉంగరం నాకే దక్కిందిగా. తీసుకో, ఇప్పుడు ఆడుకో. పట్టుపో. ఏం బావగారు, బాగా అయిందా? ఓడిపోయినా ఏడిపించుకో. ఏడిపించేస్తున్నారు. ఇదిగోమ్మా. అమ్మమ్మమ్మమ్మ, అత్తమ్మకి ఆల్రెడీ టచ్ ఉందా? ఈవిడ రైజింగ్ హ్యాండ్ అని తెలుస్తుంటే రోజు నాతో పాటు బయటికి తీసుకుపోతే ఈ పాటికి నేను పోగొట్టుకున్న ఆస్తులన్నీ వచ్చేసాయి కదా. అడ్డే మిస్ అయిపోయాం. ఈసారి మిస్ చేసుకోకూడదు. నూనె లేదేంటి? అదేంటి పోపు గింజలు కూడా లేవు? అదేంటి పప్పు కూడా నిండుకుంది? అన్నీ లాస్ట్కి వచ్చేసాయి. అమ్మా
అమ్మా ఏంటే? ఇంట్లో సరుకులన్నీ అయిపోవచ్చాయి, తీసుకురమ్మని చెప్పలేదా? అంజికి చెప్పానే, రేపొద్దున్నే ఆ ఇంట్లో నుంచి తెప్పిస్తాను అన్నాడు. ఆ ఇంట్లో నుంచి తీసుకురావడం ఏంటి? ఎప్పుడు పెద్దమ్మింటి నుంచేగా సరుకులు వస్తాయి. వాళ్ళకి కావాల్సిన సరుకులు వాళ్ళు తెచ్చుకుంటారు. మన ఇంటికి కావాల్సినవి మనం కదా తెచ్చుకోవాలి, లేదా డబ్బులిచ్చి తెప్పించుకోవాలి. వాళ్ళింట్లో సరుకులు మనం తెప్పించుకోవడం ఏంటమ్మా? మా పెళ్ళైనప్పటి నుంచి అలాగే జరుగుతుంది. మీ నాన్న అలాగే చెప్పారు. ఇప్పటి వరకు జరిగింది వేరు, ఇప్పుడున్న పరిస్థితులు వేరమ్మా. మనకి తినడానికి లేక వాళ్ళింట్లో సరుకులు పంపిస్తూ ఉంటే ఏదో బ్రతికేస్తున్నామన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఆవిడ కొడుకు ఆ విష్ణుగాడి ఎలా మాట్లాడుతున్నాడో చూస్తున్నావుగా ఈ మధ్య. నువ్వేం వాడి మాటలు పట్టించుకోకే. మరి ఆవిడ మాటలు అవి కూడా పట్టించుకోవద్దా? తనెప్పుడూ అలా మాట్లాడలేదు కదా. ఆహా, ఆవిడతో ఆ మాట అనిపించుకుంటే గాని నీకు బుద్ధి రాదన్నమాట. ఏంటి, నేనేదో కావాలని ఆ ఇంట్లో నుంచి సరుకులు తెప్పిస్తున్నానన్నట్టు మాట్లాడుతున్నా? వెళ్ళి మీ నాన్నకు చెప్పుకో. ఆ నా మాటలు నువ్వింటున్నావు, చెప్తే ఆయన వినేస్తాడు. ఏదో ఒక రోజు వాళ్ళ నోటి వెంట ఆ మాట కూడా వస్తుంది, అప్పుడు గాని తెలీదు నీకు. ఏమే నిర్మలా, అన్నపూర్ణిది కనపడటం లేదు? వదిన గుడికెళ్ళిందమ్మా. అన్నయ్య ఏదో పనుందని బయటికెళ్ళాడు. ఏంటి గ్రూప్ అంతా ఇక్కడ గుమ్ముగూడారు? కనిపించట్లేదా సరుకులు? ఆహా, తెలుస్తుంది. సరుకులు కిచెన్ లో పెట్టాలి, లేకపోతే స్టోర్ రూమ్ లో పెట్టాలి. హాల్లో పెట్టి మూటలు కట్టి ప్యాక్ చేస్తున్నారేంటి? లలితొద్దనకి. ఓ, ఆ ఇంటికి వెళ్ళే రేషన్ అన్నమాట ఉమ్, అనుకున్నాను. ఏంటి సాగదీస్తున్నావు? ఆ? అయ్యో, ఇప్పుడు నేనేమన్నా అత్తా? అయినా ఆ ఇల్లు ఏమన్నా పరా ఇల్లా? బావకి రెండో ఇల్లు, నాకు రెండో సిస్టర్ ఇల్లు. వెళ్ళాల్సిందే. ఉమ్, ఇదేంటి విష్ణుగాడు ఈ టైంలో కదా రావాలి? ఎక్కడున్నాడు ఈడు? అన్నీ రెడీయా? అన్ని సర్దేశానురా. ఇటు ఇవ్వు. మా నువ్వు కూడా కొన్ని తీసుకొచ్చే. జాను, అది కూడా ఇందులో పెట్టేసి. తీసుకో. ఆగండి. ఉమ్? అమ్మయ్యా, వచ్చేసాడు. నా ఎక్స్పెక్టేషన్ కరెక్ట్ అయితే ఇప్పుడు ఉంటది రచ్చా. ఏంటివి? ఆ, లెక్క ప్రకారం ఆ ఇంటికి వెళ్లాల్సిన సరుకులల్లుడు. ఇదిగో, గవర్నమెంట్ పథకం అన్నా ఒకరోజు అటు ఇటు ఉంటదేమో గాని మీ నాన్న పెట్టిన ఈ పథకం మాత్రం ఒకటో తారీఖు వచ్చేసరికి టంచనగా అందవలసిన వాళ్ళకి కరెక్ట్ గా అందిపోతాయి. ఏం అక్కర్లేదు, అవన్నీ తీసుకెళ్లి లోపల పెట్టండి. అది కాదురా, లలితొదిన వాళ్ళకి సరుకులు వాళ్ళకి కావాలనుకుంటే వాళ్లే కొనుక్కుంటారు అత్తయ్య. అదేమిట్రా వాళ్ళు కొనుక్కోవడం ఏంటి? సరుకులు ఎప్పుడు మన ఇంటి నుంచే కదా పంపిస్తాం. ఇప్పటి వరకు పంపించారు కదా, ఇక ఆపండి. ఆ? అరే, అలా చూస్తారేట్రా? ఆడు చెప్పాడు కదా లోపల పెట్టేయండి. నువ్వు నాన్న. ఆ, ఆ, ఏమైంది విష్ణు? సరుకులు ఎందుకు పంపొద్దంటున్నావు? ఎందుకు పంపాలంటున్నాను? నెల నెల ఇంటి నుంచి సరుకులు తీసుకుపోవడానికి ఈ ఇంటి కోసం వాళ్ళు చేస్తున్న కష్టం ఏంటి? మనమైతే ఉదయం నుంచి గొడ్లా కష్టపడుతూనే ఉన్నాం. అయినా మన పని మనం చేసుకోవడంలో తప్పేముంది? వాళ్ళేం కష్టపడుతున్నారు? ఇంట్లో వంటలు చేస్తున్నారా? అత్తయ్యలాగా కూరగాయలు ఏమైనా కట్ చేస్తున్నారా? పోనీ మా అమ్మ వంట చేస్తుంటే ఆవిడేమైనా సాయం చేస్తుందా? ఏ పనికి పనికిరారు, ఏ పనిలోనూ సాయం చేయరు.
కానీ నెల వచ్చేసరికి మాత్రం సరుకులు మాత్రం పట్టుకుపోవడానికి వస్తారు. ఇదేమన్నా ధర్మసత్రమా? విష్ణు, వాళ్ళేం చేశారు, ఎందుకు సరుకులు ఇస్తున్నావన్నది నువ్వు మాట్లాడాల్సింది కాదు. అన్నయ్య చెప్పాడు, ఎప్పుడూ ఇదే జరుగుతుంది. నువ్వు ఇలా వాళ్ళకి సరుకులు పంపొద్దన్న విషయం అత్తయ్యకి మావయ్యకి తెలిస్తే ఏం జరుగుతుందో తెలుసా? తెలిస్తే ఏం చేస్తారు? బాధపడతారు కదా. వాళ్ళు బాధపడతారా, లేక వాళ్ళకు సరుకులు ఆపేస్తున్నానంటే మీలో ఎవరికైనా బాధ అనిపిస్తుందా? మా అమ్మ వాళ్ళకి ఏం చెప్పాలో నాకు తెలుసు, నేను చూసుకుంటాను. కానీ అల్లుడు, ఏంటి, నువ్వు కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నావా? ఇదిగో, నేనేం తిన్నా ఈ ఇంటి కిటికీలు లేక పెట్టే టైప్ కాదు నేను. ఒరే, నువ్వు చెప్తుంది 100% కరెక్టరా? అన్నా, ఎందుకు అరుస్తున్నావు? లేకపోతే ఏంటండి, వాడు మాట్లాడేది కరెక్ట్ అని ఎలా అంటారు? అరే, తప్పని ఎలా అనమంటావు చెప్పు. ఇగో, తల్లిదండ్రుల కష్టార్జితం వాళ్ళ తర్వాత వారసులకే కదా. ఇదంతా వాళ్ళ అమ్మ కష్టం. అయినా కష్టార్జితం మొత్తం తన తింటానంటున్నాడా? అంటలేదే. ఇదిగో, వాళ్ళతో పాటు పనిచేస్తున్నా నువ్వు నేను అందరికీ తినే హక్కు ఉంది అంటున్నాడు. కానీ ఏ పని చేయని వాళ్ళకి హక్కు ఏంటి అని అడుగుతున్నాడు. ఇందులో తప్పే ఉంది? ఏమంటావు అత్తయ్య? నిన్ను నోరు ముయ్యి అంటున్నాను. ఒరే విష్ణు, నువ్వెందుకు ఇలా మాట్లాడుతున్నావో, ఎవరు నీతో ఇలా మాట్లాడిస్తున్నారో నాకు అర్థం కావట్లేదురా. కానీ ఇప్పటి వరకు ఎలా జరిగిందో అలాగే జరగనివ్వు. నువ్వు లేనిపోని గొడవలు పెట్టకు. అంటే సరుకులు పంపకపోతే గొడవకు వస్తారా వాళ్ళు? అందరినీ పిలిచి పంచాయతీ పెడతారా? పెట్టమను. ప్రతి నెల అందుకుంటున్నారుగా, ఒక్క నెల పంపవనేసరికి గొడవకు వచ్చేస్తారా వాళ్ళు? అయినా అలాంటి చుట్టరికాలు మనకేం అక్కర్లేదు. మీరు ఎవరు ఏమనుకున్నా సరే, ఈ ఇంట్లో మా అమ్మ చెప్పిందే జరుగుతుంది. ఆ తర్వాత ఆవిడ కొడుగ్గా నేను చెప్పిందే జరగాలి. దిస్ ఈస్ ఫైనల్. అది అల్లుడు చెప్పిందే ఇప్పుడు జరగాలి. అర్థమైంది కదా? వాడేదో బుద్ధి లేకుండా మాట్లాడుతుంటే మీరేంటండి వాడికి సపోర్ట్ చేస్తారు? లేకపోతే మీలాగా అబ్జెక్షన్ చేసి చెప్పమంటావా? చెప్తే వినే పరిస్థితిలో ఉన్నాడు వాడు. ఇగో, ఇప్పుడు మన ఇంటి దీపమే కదా అని ముద్దెట్టుకుంటే మన మూతే కాలుతుంది. అందుకే ఆవేశంలో ఉన్నప్పుడు వాడిని ఇంకా రెచ్చగొట్టకుండా వాడి సైడే మాట్లాడుతూ కొంచెం కూల్ చేస్తున్నాను. తర్వాత టైం చూసుకుని వాడిని ఎలా దువ్వాలో అలా దూతాను. ఇదిగో, నేనేదో వాడికి సపోర్ట్ చేస్తున్నానని చెప్పి ఎక్స్పర్ట్ అనుకోకండి. ఇదిగో, నేను ఎప్పుడు మీ పార్టీయే. నేను పెడతాను, ఆగరా. నేను పెడతానన్నాను కదా, ఆగు. సరే. వేదా, వేదా. అమ్మా, అంజీ ఈ పాటికి సరుకులు తీసుకురావాలి, ఇంకా తీసుకురాలేదు. వెళ్ళి కనుక్కో. సరే అమ్మా. అంజీ, అంజీ. ఏంటమ్మా? అమ్మ సరుకులు తీసుకురమ్మని చెప్పిందంట కదా, ఇంకా తేలేదేంటి? మర్చిపోయానమ్మా. ఇంట్లో సరుకులన్నీ అయిపోయాయి. సరేనమ్మా. లోపల పెట్టేసిరా. అయిపోతే బయటికి వెళ్ళి కొనుక్కోండి. మమ్మల్ని అడుగుతారేంటి? నిన్నెవరు అడిగారు? ఎవరిని అడిగితే ఏంటి? సరుకులు పట్టుకుపోయేది మా ఇంటి నుంచే కదా. ఇప్పటి వరకు మా ఇంటి నుంచి మీరు చేసిన దోపిడీ చాలు.
ఇక నుంచి ఇంట్లో నుంచి ఎలాంటి సరుకులు ఆ ఇంట్లోకి రావు. విష్ణు ఏమైంది? ఎందుకు అలా మాట్లాడుతున్నావు? నాకేమైనా అయితే మీకెందుకు? ఇక నుంచి ఇంటి నుంచి పప్పులు ఉప్పులు ఏ వస్తువులు ఆ ఇంటికి రావని చెప్తున్నాను. అర్థమైందా? హే విష్ణు, ఏమైంది? పిచ్చిగాని పట్టిందా? ఏ నువ్వెవరు నాకు చెప్పడానికి? నేనెవరంటావేంటి? ఎవరు? వాళ్ళు నీకేమైనా అవుతారేమో కానీ నాకేమి కారు. అది కాదు విష్ణు. ఏ పనోళ్లతో చెప్పించుకోవాల్సిన కర్మ నాకింకా పట్టలేదు. విష్ణు, ఇలా మాట్లాడడమే పద్ధతి కాదు. దేనికి పద్ధతి కాదు? రాత్రి పగళ్ళు మా అమ్మ ఇంత కష్టపడుతుంటే ఎవరికందరి వాళ్ళు దోచుకొని వెళ్ళిపోతున్నారు. మీ అమ్మ కష్టమే కాదు, మా నాన్న కష్టం కూడా ఉంది. నీకెంత హక్కుందో నాకు అంతే ఉంది. బాధ్యతలు తీసుకునే వాళ్ళకే హక్కులుంటాయి. మీకేం బాధ్యతలున్నాయి? ఏనాడైనా అన్నపూర్ణ క్యాటరింగ్కి వచ్చి పనిచేశారా నువ్వు మీ అమ్మ? హక్కుల గురించి మాట్లాడుతుంది పెద్ద. విష్ణు, ఇలా ఇంటి బయట గొడవ పడుతుంటే చూసేవాళ్ళు ఏమనుకుంటారు? ఈ రెండిళ్ల పరువు ఏమవుతుంది? ఈ రెండో ఇంటి వల్ల మా ఇంటి పరువు ఎప్పుడో పోయింది. ఇంకా కొత్తగా పోయేదేముంది? విన్నావా అమ్మా? నేను చెప్తే విన్నావా? ఇప్పుడు చూడు వీడెలా మాట్లాడుతున్నాడు. ఇదంతా ఆవిడ గారి ట్రైనింగ్. అవును, మా అమ్మే చెప్పింది. హే విష్ణు, అవును, మా అమ్మే ఇప్పటి వరకు జరిగిన దోపిడీ చాలరా, ఇక నుంచైనా ఈ దోపిడీ నువ్వు ఆపరా అని నాతో చెప్పింది. అందుకే చెప్తున్నా. ఏంటి ఇప్పుడు?